ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రెబెకా. సో అంబర్పేటలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకోవడం అనేది ఆ ఏరియా మొత్తాన్ని కూడా ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నో ఆర్థిక సమస్యలతోటి కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కుటుంబ సభ్యులు నిన్న మొత్తం ఇంట్లో ముగ్గురు కూడా ఎవరైతే అమ్మ నాన్న వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఒక కుమారుడు, సో వీళ్ళు ముగ్గురు కూడా ఉరివేసుకొని చనిపోయినట్టు పోలీసులు అయితే గుర్తించారు. సో ఇది హత్య లేదు అని అంటే ఆత్మహత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నైబర్స్ని వీళ్ళందరినీ అడిగినప్పుడు కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఈ తండ్రి ఉన్నాడో 55 years ఉంటాయి తనకి. సో ఒక హోటల్లో వర్క్ చేస్తూ ఉంటారు, మేనేజ్మెంట్కి అంతా చూసుకుంటూ ఉంటారు. తను రామరాజు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఇంటికి వస్తున్నప్పటి నుంచి ఆయన వేస్లో ఏదో డల్గా కనిపిస్తున్నాడు. సో అప్పుడు ఉన్నంతగా యాక్టివ్గా లేరు. అండ్ అలానే మాధవి ఎవరైతే వాళ్ళ మదర్ ఉన్నారో తను కూడా అందరితో కలివిడిగా ఉంటూ ఉంటారు, అందరిని పలకరించి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఆవిడ ఎంతో డల్గా ఉండడం, అసలు బయటకే రాకపోవడము, ఎవరితో కలిసిపోకపోవడము, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే ఆ చుట్టుపక్కల ఏమైనా కిటీ పార్టీస్ లాంటివి ఏమైనా జరుగుతున్నప్పటికీ ఎవరితో కలవకపోవడం అనేది కొంచెం అనుమానంగానే అనిపించింది. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారు అని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఆ నైబర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. బట్ ఆ అబ్బాయిని కూడా వీళ్ళతో పాటు ప్రేరేపించడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం చర్లాపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరైతే విజయారెడ్డి ఈవిడ వాళ్ళ పిల్లలతో సహా రైలు కింద పడి చనిపోయినటువంటి సంఘటన మరువక ముందే ఇలాంటి ఒక న్యూస్ అనేది చూడటం నిజంగా బాధాకరం అనే చెప్పొచ్చు. సో పిల్లల్ని ఎలా ప్రేరేపిస్తున్నారు, నిజంగా మనము ఇంట్లో ఉంటున్నాము అని అంటే పిల్లల కోసమే గడుపుతున్నాము, వాళ్ళని మొహం చూసే నేను నిజంగా ఇన్ని బాధలు దిగమింగుకుంటున్నానని చెప్పే తల్లిదండ్రులను చూసాము. కానీ ఇంకా మాకు బతకడానికి ఒక ఛాన్స్ లేదు, అన్ని అప్పుల పాలైపోయాం, అప్పులు వాళ్ళు ఇంటికి వస్తున్నారు. సో ఈ బాధలు తట్టుకోలేక మేం లేకపోతే మాకున్నటువంటి ఈ సంతానం ఎలా కాలాన్ని గడపగలరు అనే అనుమానంతో, లేదు అంటే అది స్వార్థం అనుకోవాలా, ప్రేమ అనుకోవాలా, లేదు దీనికి ఇంకా ఏం పేరు పెట్టాలి మాకు అర్థం కావట్లేదు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే వాళ్ళ బాబు ఉన్నారో శశాంక్ 24 years, ఇంకా చాలా జీవితం ఉంది. అలాంటిది వీరితో పాటు ఏ విధంగా ప్రేరేపించుంటారు? నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా, లేదు అంటే ఇంకేమైనా ఇతర కారణాలు ఉండొచ్చా అనే దర్యాప్తులో కూడా అది కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అసలు ఏంటి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నిజంగా చనిపోవడానికి కారణాలు ఏంటి, ఈ ఒక్క విషయంతో చనిపోతారా అనేది మాట్లాడుకుంటే ఒక హోటల్లో మేనేజ్మెంట్ వర్క్ అనేది చూసుకుంటూ ఉంటారు రామరాజు. సో ఈయన చాలా ఏళ్ళుగా ఆ వర్క్లో కంటిన్యూ అవ్వడము, సో దాంట్లో చాలా లాభాలు అనేది రావడం, దాంట్లోనే కంటిన్యూషన్స్ చేసుకుంటూ ఉండడం. బట్ గత కొంతకాలంగా ఆయనకి అందులో నష్టాలు రావడము, పెట్టిన పెట్టుబడులన్నీ పోవడము, ఇంటికి అప్పులు వాళ్ళు రావడము, సో ఆఫీస్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటివన్నీ సంఘటనలు చోటు చేసుకోవడం, చాలామంది కూడా ఇబ్బందికరంగా కలిగించే మాటలు మాట్లాడటం కూడా ఈయన తీసుకోలేకపోయాడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అదే విషయాన్ని భార్యకి వచ్చి చెప్పినప్పుడు మాధవి, సో మరి ఇవన్నీ చూసుకుందాం, నిజంగా ఇంట్లో ఇల్లాలు ఉంది అని అంటే ఇంటిని అంతటిని కూడా చక్కబెట్టేది ఇల్లాలు అని ఒక పేరు ఉంటుంది మహిళకి. సో ఆవిడన్నా కనీసం తన భర్తకి చెప్పుండాల్సింది అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న కావచ్చు, ఎవరైతే ఈ మాధవి అండ్ అలాగే రామరాజు వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి సంఘటన. నిజంగా ఏదన్నా ఇబ్బంది ఉందంటే మాకు చెప్పుండాల్సింది, కుటుంబం అంతా కూడా చనిపోయారు, దీన్ని ఏ విధంగా జీర్ణించుకోవాలని బాధని వ్యక్తం చేస్తున్నారు. కనీసం మనవడినైనా సరే మాకు ఉంచుండాల్సింది అంటే వాళ్ళకి ఏమైపోయారో పర్వాలేదు, మనవడు ఉండాలా అనే కోణంలో కూడా చాలా మంది అడుగుతున్నారు. అంటే ఒకటి చెప్తాను, మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏవీ లేనప్పుడు దూరం పెట్టేస్తారు. ఇప్పుడు లేరు కాబట్టి మాకు ఒక మాట చెప్పుంటే బాగుండేది, మేము చూసుకుని ఉండేవాళ్ళము, మేము ఇచ్చి ఉండేవాళ్ళము, లేదంటే కనీసం మాట సాయం అన్న చేసి ఉండేవాళ్ళం. కానీ మనిషి వెళ్ళి నిజంగా ఒక అవసరం ఉంది అని అడిగినప్పుడు ఏ మనిషి కూడా చేయి చాచి మనకి హెల్ప్ చేయడానికి ముందుకి రాడు, అండ్ అలానే మాట సాయం కూడా చేయరు. బట్ దాని అర్థం మీరు సూసైడ్ చేసుకోవాలని కాదు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళ కోసమే ఒక మాట చెప్తున్నాము.
సో చాలా మార్గాలు ఉంటాయి నిజంగా. సో ఎలా అయితే ఒక డోర్ క్లోజ్ అయినప్పుడు మనకి ఇంకొక డోర్ ఓపెన్ ఉంది అని తెలియాలి అని అంటే, నిజంగా దేవుడు మనకి ఏదైనా ఇబ్బంది పెట్టారు అని అంటే ఇంకొక సైడ్ దానికి డెఫినెట్గా పరిష్కారం, సాల్వింగ్ అనేది ఉంటుంది. అది అందరూ చూసుకోవాలి. లేదు అని అంటే మన ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కలిపి మనం అందరం అసలు బ్రతకడానికి అర్హులం కాదు అనేసి అనుకుంటే నిజంగా ఇంతింత బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ వీళ్ళందరూ అంత పెద్దవాళ్ళు అయ్యుండేవారు కాదు. సో మన మోదీ గారు కూడా చాయ్ అమ్ముకునేవారట. కానీ ఈరోజు మన దేశానికే పీఎం. సో అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనము ఇన్స్పైరింగ్‌గా తీసుకోవాలి తప్ప, ఏంటో ఇబ్బందులు వచ్చేసాయి, అప్పులు ఉన్నాయని చెప్పేసి చనిపోవడం ఒక్కటే రీజన్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే, చాలామంది ఇలాంటి వీడియో చూసే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. నిజంగా వాళ్ళు చేశారని నేను చేస్తే బాగుండు, అసలు బ్రతకడానికి అర్హులం కాదు, ఒక రూపాయి అప్పు పుట్టట్లేదని చెప్పేసి ఇంటిల్లపాది చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో మాకు తెలిసిన విషయం మేరకు ఇదైతే తను ఆర్థిక ఇబ్బందుల పరంగానే చనిపోయినట్టు తెలుస్తుంది. బట్ ఇందులో ఏమైనా కోణాల్లో దర్యాప్తు చేస్తే ఇంకేమైనా బయటకు వస్తాయా లేదా అని తెలియదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేసాము. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే డెఫినెట్గా మీకు అందించడానికి అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.